అంచె దినముల్లో విశ్వాసము ఏమంటదో తెలుసా? నాకు ఆశీర్వాదము కావాలి, ఈ విరిగి నలిగిన జీవితము నాకొద్దు. ఐ వాంట్ బ్లెస్సింగ్, నాట్ బ్రోకెన్నెస్. ఐ వాంట్ కంఫర్ట్, నాట్ ద క్రాస్. నాకు సుఖము కావాలి కానీ సిలువ మోసుకునే నాకు భారము. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రతిదినము మీ సిలువని deny yourself and carry your cross every day, and those who do not carry the cross are not my disciples. ఈ కాలంలో ఉన్న విశ్వాసులకి ఏం కావాలో తెలుసా? సౌకర్యాలు కావాలి కానీ సిలువ వద్దంట. సిలువ మొయ్యినదే దేవుని ప్రేమను, ఇతరు భారముని మనము తెలుసుకోలేము నాన్న. ఐ వాంట్ జీసస్ యాజ్ సేవియర్ బట్ నాట్ యాజ్ లార్డ్. నాకు యేసుక్రీస్తు రక్షకుడుగా కావాలి కానీ ఆయన నన్ను ఏలే ప్రభువుగా. ఎందుకంటే నేను చేయవలసిన కొన్ని పనులు, నాకు ఇష్టాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఆయన చేతిలో పెట్టడానికి నా వలన విన్నవారు వారు హృదయముని ఇంకాను కఠినపరుచుకోకుండా విన్న వాక్యానుసారంగా మన జీవితాల్ని మార్చుకోవటానికి ఇష్టపడిన వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. I, me, myself. When you put these three to death, you have denied yourself. Only a person who denies himself can truly become the disciple of Christ and carry his cross. తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీ కోసము నా కోసము పాప భారముని మోసుకోవటానికి వచ్చాడయ్యా. మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. He emptied himself of everything so you can have everything in return.